సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక స్తబ్దు వాతావరణం కనిపిస్తూ ఉంది. అంటే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఉండేది. అది ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పథకాలు ప్రాజెక్టులు అనేటువంటి చర్చ మీద వాతావరణం ఉండేది. సో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అనేటువంటి దాని మీద ఉండేది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వాతావరణం కాకుండా కొద్దిగా భిన్నంగా వాతావరణం కనిపిస్తూ ఉంది. అంటే సంక్షేమ పథకాలు ఆ తర్వాత ప్రాజెక్టులు ఈ కార్యక్రమాలు కాకుండా ఒక భిన్నమైనటువంటి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తుంది. అదేంటంటే 2028లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ అంశం మీద రేపటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అని చర్చ జరుగుతాం. ప్రధానంగా అన్ని పార్టీలు వ్యవహారం అంతా కులగణన నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రకటించిన దేశవ్యాప్తంగా కులగణన, బీసీల రాజకీయ వాటా, బీసీలు కోల్పోతున్నటువంటి హక్కులు అనేటువంటి అంశాల మీద నడుస్తూ ఉంది. సో ఈ సందర్భంగా మరి రాజకీయ పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీసీఎం అని అప్పట్లో అన్నది మరి ఇప్పుడు అంటదో లేదో తెలియదు. సో కులగణన కూడా మేమే చేస్తున్నాం కాబట్టి మధ్యలో ముందుగానేమో కులగణన దేశవ్యాప్తంగా సాధ్యం కాదు అని ఈటల రాజేందర్ గారు చెప్పినాక కరెక్ట్గా 4 రోజులకే కేంద్ర కేబినెట్ కులగణన చేస్తున్నామని చెప్పింది. సరే అది అట్లా ఆ వ్యవహారం ఇప్పుడు కులగణన అంశం మాకు రావన్నా పేరు మాకు రావన్నా అని చెప్పి కాంగ్రెస్ బీజేపీల మధ్య కొద్దిగా ఒక రాజకీయ వార్ జరిగింది. ఏదేమైనప్పటికీ కులగణన అంశం అన్ని పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. మరి ఇప్పుడు ఏంది బీజేపీ పరిస్థితి అట్లా ఉంది, కాంగ్రెస్ పరిస్థితి మేమంటే మేము క్లెయిమ్ చేసుకోవాలంటే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? సో ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మంత్రివర్గ విస్తరణ చేశాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ ఏంది? ఇది అనిపిస్తుంది సహజంగా. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిణామాలను గమనిస్తే చాలా క్లియర్గా మనకు అర్థం కావాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని ఒకటి కేటీ రామారావుకు పార్టీ బాధ్యతలు, ఆయనకు బాధ్యతలు ఇస్తే నాకు సంబంధం లేదని చెప్పి నాకేం ఇబ్బంది లేదని చెప్పి హరీష్ రావు గారు అనడం, పార్టీ బాధ్యతల్లో కంప్లీట్గా కేటీ రామారావు గారు మునిగిపోయి ఉండడం, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ నా సొంతం అనుకునేటువంటి కార్యకర్తలంతా కేటీ రామారావుని కలవాలి. సో బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరిని కలవాలి? హరీష్ రావు గారిని కలవాలి. హరీష్ రావు గారి దగ్గర ఈ శాఖ అన్నట్టు, అసంతృప్తుల శాఖ హరీష్ రావు గారి దగ్గర, పార్టీ శాఖ కేటీ రామారావు గారి దగ్గర. ఇక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆదివాసీ కుల సంఘాలు సర్వేలు ఈ లొల్లిలంతా కూడా కల్వకుంట్ల కవిత గారిని కలవాలి. అంటే 3 శాఖలుగా దీన్ని డివిజన్ చేసుకుంటూ వచ్చిండు కేసీఆర్ గారు. దీనివల్ల ఏంటంటే నీకు అసంతృప్తి ఉన్నా, నీకు ఒకవేళ నాకు ఇది నచ్చదు, కేటీ రామారావు గారు నచ్చలేదంటే పో హరీష్ రావు ఉన్నాడు, పో నీకు హరీష్ రావు నచ్చదు, కవిత ఉన్నది, పో. అంటే అక్కడనే ఈ వ్యవస్థలన్నీ తయారు చేసి ఫ్యూచర్ ప్రణాళికలు చాలా దిగ్విజయంగా కేసీఆర్ గారు వేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ 2 పార్టీల కంటే కొద్దిగా ఎక్కువ ఆలోచించినటువంటి వ్యక్తి. అయితే రేపు పొద్దున మరి ఇదే వ్యవస్థ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి, బీజేపీ పరిస్థితి కూడా బీసీల చుట్టే ఉంటుంది కాబట్టి బీసీల నుంచి పుట్టేటువంటి ఆల్టర్నేట్ పాలిటిక్సే ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగినట్టుగా ఈ పార్టీలన్నీ వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుకుంటా బీసీల చుట్టూ కూడా తిరుగుతాయి. ఆ బీసీలలో కనుక ఒక పొలిటికల్ ఫోర్స్ కనుక బయటికి వెళ్ళినప్పుడు ఈ పార్టీలు సహజంగానే కొద్దిగా ఇబ్బందులకు గురవుతాయి. ఫ్యూచర్లో 2028లో జరగబోయేది గిదే అంటే కనిపిస్తున్నటువంటి వాతావరణం. ఎందుకంటే ఇక బీఆర్ఎస్లో అలిగినోడు ఉంటే బీజేపీకో కాంగ్రెస్కో ఓనికి లేకుండా అందులోనే ధృవాలు తయారు చేసి మంత్రివర్గ విస్తరణ, సాంఘిక సంక్షేమ శాఖ కవిత గారికి, ఆ తర్వాత అసంతృప్తుల శాఖ హరీష్ రావు గారికి, పార్టీ శాఖను కేటీఆర్ గారికి అప్పచెప్పిండు. ఇంకెవరైనా సీనియర్లు బాధలు ఎళ్ళబోసుకుంటే వాళ్ళు ఉంటే నా కాడికి రండి. అంతే 4 శాఖలు 4 స్తంభాలుగా పెట్టి కూర్చున్నారు ఇప్పుడు అలా. సో వాళ్ళకు ఏదో గొడవ ఉన్నట్టుగా, వాళ్ళలో వాళ్ళే గుద్దుకుంటున్నట్టుగా, వాళ్ళకు పడతలేదన్నట్టుగా ఒక కలరింగ్ మాత్రం తెర మీదకి తెచ్చినారు. సో అట్లయితేనే ఇప్పుడు కేటీఆర్ గారు నచ్చకపోతే వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్గా
బీజేపీ కాంగ్రెస్ కాకుండా హరీష్ రావును రెడీ చేసి పెట్టిండు. వీళ్ళిద్దరు నచ్చకపోతే నెక్స్ట్ ఆప్షన్గా కవితను తయారు చేసి పెట్టిండు. ఈ ముగ్గురు మోసమే చేస్తుంటే నేను రెడీగా ఉన్నా ఫామ్ హౌస్లో అని చెప్పి ఆయన చేస్తాను. ఈ రకమైనటువంటి పొలిటికల్ వాతావరణాన్ని కేసీఆర్ సృష్టించిండు. 2028కి చాలా పకడ్బందీగా ముందస్తు ఆలోచన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో దీన్ని బీసీ ప్రజలు ఎట్లా బద్దలు కొట్టాలి, వీళ్ళ కుట్రలు ఎట్లా పసిగట్టాలనేది త్వరలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇక భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో టర్కీ, ఆ తర్వాత ఇంకొక చిన్న ద్వీపం, ఒక దేశం, ఆ రెండు దేశాలు కూడా పాకిస్తాన్కు మద్దతు చేయడంతో భారత్ ఆగ్రహించి నిన్న సోషల్ మీడియాలో బైకాట్ టర్కీ అని చెప్పి ట్రెండింగ్ చేశారు. అసలు మేము టర్కీ నుంచి వచ్చేటువంటి యాపిల్స్ కొనమని ఇక్కడ పూణేలో పండ్ల వ్యాపారులంతా డిసైడ్ చేసి బహిష్కరించేశారు. ఈ టర్కీ నుంచి వచ్చేటువంటి సుగంధ మన ఆభరణాలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, పాలరాతులు మన రాళ్ళు కానీ వీటిని మేము తీసుకోబోమని చెప్పి టర్కీని ఆర్థికంగా దెబ్బకొట్టేటువంటి ప్రయత్నాన్ని దిగ్విజయంగా సోషల్ మీడియా సైనికులు చేసిరు. విషయం ఏంటంటే ఇంతకంటే ఎక్కువ హింస పెడుతున్నాడు, టర్కీ కంటే ఎక్కువ మనల్ని హింస పెడతా ఉన్నాడు అమెరికావుడు. మనం బైకాట్ అమెరికా అనగలుగుతామా? అంత శక్తి ఎప్పుడు వస్తుంది భారత్కి? మేము మీకు వాణిజ్యం కట్ చేస్తామంటేనే యుద్ధం ఆపినారు మీరు అనేటువంటి మాటలు ట్రంప్ చేసిన తర్వాత మనకు టర్కీ కంటే పెద్ద ప్రమాదకారి అమెరికానే కనిపిస్తూ ఉంది. సో మరి ఆ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చూడాలి. ఒక భారతదేశం, టర్కీ ఒకటే కాదు, ఇక్కడ అమెరికా నుంచి, ఇటు చైనా నుంచి, అన్ని దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటూ ఉంది. వాళ్ళు కూడా ఎందుకు దిగుమతి చేస్తూ ఉన్నారు? మన కాడ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వస్తువులు ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. కాబట్టి ఇది భారత్ అనేది ఒక అతిపెద్ద మార్కెట్, హ్యూమన్ మార్కెట్. ఇది ఈ మార్కెట్లోకి అన్ని రకాల వస్తువులు తెచ్చి అమ్ముకుంటాయి. సో దానికి జీరో టారిఫ్ ఒప్పుకుంది. అంటే అమెరికా ఎగుమతి చేసేటువంటి వస్తువులకు జీరో టారిఫ్, అంటే పన్ను లేదు, దానికి భారత్ ఒప్పుకుందని చెప్పి ట్రంప్ చెప్తాడు. ఇక విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు అంటారు అవును ఆలోచిస్తున్నామని చెప్తాడు. ఎంత అద్భుతమైన వ్యవహారం. ఖండించాలి, ఒకవేళ నిజంగా అయితే అట్లయితే ఖండించాలి, అది లేదు. ఇక రెండో విషయము, ఇక్కడ పాల్గామ్లో జరిగినటువంటి దాడి కారణంగా ఇదరాలు మొగలు కొట్లాడి పోరని బాయిలు వేసినట్టుగా పాకిస్తాన్ భారత్ కొట్లాడుకుంటే బలూచిస్తాన్ ప్రత్యేక దేశం అని చెప్పి వాళ్ళు మరింత ఉధృతం చేసి పారేసారు ఉద్యమాన్ని. ఇవాళ ప్రత్యేక దేశంగా మాకు గుర్తింపునియాలని చెప్పి వాళ్ళు ప్రపంచం ముంగట వాళ్ళ పటాన్ని, జెండాను పెట్టి ఇది మా దేశం, మాకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు కావాలి, భారత్ కూడా మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని చెప్పి భారత్కు మిత్ర దేశంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు బలూచిస్తాన్. అంటే శత్రువు ఇప్పుడు వాస్తవానికి అమెరికా మనకు చేసింది మోసమే, పాకిస్తాన్ చేసింది మోసమే, టర్కీ చేసింది మోసమే, చైనా చేసింది మోసమే, బంగ్లాదేశ్ మోసమే చేసింది. ఇప్పుడు మనకు దోస్తాన్ ఎవరైనా ఉన్నారంటే అది బలూచిస్తాన్ ఒకటే. ఈ యుద్ధం ద్వారా తేలినటువంటి నీతి ఇది. సరే, ఏదేమైనప్పటికీ కూడా భారత్ అన్ని రకాలుగా అన్ని అంశాల పట్ల ముందుకు పోవాలి, సాగాలి. ఇదొక అంశం. ఇక కొండా సురేఖ గారి వ్యాఖ్యలు నిన్న తెలుగు మీడియాలో చాలా సంచలనంగా మారినాయి. ఆమె ఏం మాట్లాడింది, కొండా సురేఖ గారు ఎందుకు మాట్లాడింది, ఫస్ట్ ఆమె ఏం మాట్లాడింది ఒకసారి వీడియోలో చూద్దాం. ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. రైట్, ఇక్కడ కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, సహజంగా మంత్రుల దగ్గరికి కంపెనీల ఫైల్స్ వస్తుంటాయి. ఆ ఫైల్స్ క్లియర్ చేస్తే మంత్రులకు కంపెనీలు డబ్బులు ఇస్తాయి, లంచాలు ఇస్తాయి. అయితే నా దగ్గరికి కంపెనీలు వచ్చి రెన్యువల్ చేయమన్నప్పుడు నేను డబ్బులు తీసుకోకుండా మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్ను బాగా చేయండి అని చెప్పి నేను ఆ కంపెనీ ప్రతినిధులకు చెప్తే, ఆ కంపెనీ ప్రతినిధులు మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్ని బాగా చేసిరు, ఆ స్కూల్ కార్యక్రమంలోనే పాల్గొన్నా అని చెప్పి ఆమె చెప్తున్నటువంటి మాట. సో నిజంగా మంత్రులు లంచాలు తీసుకోరా? ఇది ఒరిజినల్ చర్చ.
లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రులు లంచాలు తీసుకుంటున్నారా లేదా? మీ అభిప్రాయం చెప్పండి. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. తీసుకుంటే ఎంత తీసుకుంటారు, ఎక్కడెక్కడ తీసుకుంటారు అనేది మళ్ళీ చర్చ పెడదాం. చలో ఈ పోల్లో పాల్గొనండి. కానీ టీఆర్ఎస్ కంటే కొంచెం బెటర్ అని చెప్తా ఉన్నారు. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి అప్పులు వచ్చినాయి, అప్పుల రూపంగా పైసలు వచ్చినాయి, మింగడానికి కూడా ఎక్కువ మింగిరు. రైట్గా తెలంగాణ మంత్రులు లంచాలు తీసుకుంటున్నారా? కొండా సురేఖ చెప్పింది నిజమేనా? కొండా సురేఖ చెప్పింది నిజమే అనుకునే వాళ్ళు ఇక్కడ, కొండా సురేఖ చెప్పింది అబద్ధం చెప్పారనుకుంటే ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మళ్ళీ ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఆమెని టార్గెట్ చేసి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన వివరణ ఇవ్వాలి. కొండా సురేఖ గారు లంచాలు తీసుకుంటున్నారు మంత్రులు అనేటువంటి మాట ఏదైతే చెప్పిందో ఆ మాటకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతికి సరిగ్గా సరిపోయింది అనేటువంటి చర్చ జరిగింది. మరి తీసుకోవట్లేదంటే 100కు 100% ప్రతి మంత్రి, ఎవ్రీ మినిస్టర్, ప్రతి మంత్రి తీసుకుంటున్నాడు, నో డౌట్. కాకపోతే కొంత ఎక్కువ తక్కువ చూసి తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో బూర్గుల రామకృష్ణారావు ఉన్నప్పటి నుంచి తీసుకుంటారు. ఇవాళ కొత్తగా ఏం లేదు. ఎక్కువ సంపద ఏ శాఖ వాస్తవానికి ఏంది ఇక్కడ కొండా సురేఖ గారిని నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులే లేవు కాబట్టి ఆ పాపంలో కొండా సురేఖ ఉండకపోవచ్చు. ఉంటే కొంత పొన్నం ప్రభాకర్ గారు ఉండొచ్చు, ఉంటే ఎందుకంటే ఆయన శాఖ కొంత డబ్బులు ఉన్నది కాబట్టి దాంట్లో ఆయన హస్తలాగం ఉంటే ఉండొచ్చు. ఇక అత్యధికంగా బడ్జెట్ కేటాయించబడ్డటువంటి శాఖలు ఉన్నాయి కదా, రెవెన్యూ, ఆ తర్వాత ఇరిగేషను, రోడ్స్ అండ్ బిల్డింగ్సు, పంచాయత్ రాజు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో బరాబర్ అయితే దీంట్లో కూడా ఒక లెక్క ఉంటుంది, ఉత్తగ కాదు. 1000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అయితే ముఖ్యమంత్రి గారికి కూడా షేర్ చేయాలి. ముఖ్యమంత్రి గారికి కూడా ఈ లంచం డబ్బులు షేర్ చేయాలి. మంత్రుల బాధ్యత కూడా అది. ఈ రకమైనటువంటి ఎక్కడ లేదు చెప్పురి లంచం లేనిది ఎక్కడ? కింది స్థాయి, గ్రామీణ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి చోట లంచం ఉంది. కాకపోతే కొద్దిగా ఎక్కువ తక్కువ. వాళ్ళే వ్యాపారులు, అవే కంపెనీలు, వాళ్ళే కథ. లైసెన్సింగ్ ఎట్లా చేయాలి, లాబింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. అయితే ఈ బడ్జెట్ ఏది వాళ్ళకి పని చేసి పెట్టడం ద్వారా లంచాలు స్వీకరించేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా ఉంది. దీంట్లో చాలామంది మేము నిజాయితీని నాకు ఒక్క పైసా తెలియదని ఎవడన్నా పుట్టుకునంటే పొరపాటున నమ్మకురి, పొరపాటున కూడా నమ్మవద్దు. ఎందుకంటే ఇదంతా అందరికి తెలిసినటువంటిది. అయితే టీఆర్ఎస్ కన్నా బెటర్ అనేటువంటి మాట ఎందుకు వస్తుంది ప్రజల నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో విపరీతంగా అప్పులు తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అప్పులు పుడతలేవు, అప్పుడు తెచ్చే అవకాశం ఉంటే తెచ్చినట్టు మంచిగానే కొట్టిరు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు లంచాలు తీసుకుంటున్నారా? కొండా సురేఖ చెప్పింది నిజమేనా? ఎస్, కొండా సురేఖ చెప్పింది నిజమే అని చెప్పి 87% మంది మంత్రులు అభిప్రాయపడుతున్నారు. నన్ను కోసినా పైసా లేదని చెప్పి అని అంటున్నారు. కోట్లు మంత్రులు అంటే మీకు అర్థం కావడం లేదు. బరాబరే ఆమె చెప్పింది, ఆమె చెప్పిన విషయం కరెక్టే. అది ఎందుకు వస్తలేదు? రైట్గా మనం న్యూస్లోకి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. వ్యాపారుల అక్రమాలపై పీడీ చట్టం, నకిలీ ఎరువులు, విత్తనాలపై అప్రమత్తంగా ఉండండి. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విత్తనాలు ఎరువుల అక్రమ దందాపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ శాఖ పోలీసు విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలి. రాష్ట్ర సరిహద్దులో నిరంతరం నిఘా పెట్టండి అని నిర్దేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితుల్లో ఈ ఆదేశాలు జారీ చేసిండు. ఇక హైదరాబాద్లో డాటా సిటీ ఉంటుంది, త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ లైన్లు వేయాలి. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ఏర్పాటు. 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు రాష్ట్ర విద్యుత్ డిమాండ్. విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడంటూ విద్యుత్ శాఖ తర్వాత వ్యవసాయం పైన 2 సమీక్షలు దానిపైన నిర్వహించారు. ఆ సమీక్షలకు సంబంధించినటువంటి వార్త ఈనాడులో ప్రధాన వార్త. ఇక విడి విత్తనాలు అయితే గతంలో ఏం జరిగింది వీటి గురించి అంటే, గతంలో కావేరీ సీడ్స్ అని ఆయన ఉండే వెలువైన కావేరీ సీడ్స్ అన్ని తయారు కాగానే పోలీసులు రంగంలోకి దిగి నకిలీ విత్తనాలు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ కాదు, వాళ్ళ గోదాములు సీజ్ చేసుకొచ్చేది. ఎందుకంటే కరెక్ట్ మార్కెట్లకు రావాల్సిన టైంలో అవి మూసి కావేరీ సీడ్స్ మాత్రమే వదిలేదన్నట్టు. అదొక రకమైన దందా, అది వేరే కథ, అదో రకమైన మార్కెట్ స్ట్రాటజీ. దాన్ని గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని ఎట్లా చేసిరో ఆ రోజు కథ అది. ఇక ఉద్యోగ ప్రకటనలో కసరత్తు. ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవర్ణ ప్రతిపాదన స్వీకారం. మరి బీసీల సంగతి ఏంది? బీసీ 42%, బీసీ 42% సంగతి ఏంది? ఇది లేకుండా ఉద్యోగ ప్రకటనలు ఏంది? ఇక్కడ ఎట్టి పరిస్థితిలో బీసీల ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. ఈ డ్రామాలు బంద్ చేయాలి. త్వరలో 20,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది. కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి. 2024-25 ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనలో మార్పు చేర్పులు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవర్ణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ఇక త్వరలో 20,000 ఇగో మా 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా మీ ఈడబ్ల్యూఎస్ కోటా ఆపండి అంతే. నేను చెప్తున్నగా ఇది మలిదశ బీసీ ఉద్యమానికి ఈ నోటిఫికేషన్లు నాంది కాబోతాయి. మీరు చూడండి, రాష్ట్రం అగ్గిగుండం లెక్క మండకపోతే అడుగురి మరో ఉద్యమం లాగా మీరు ఈ డ్రామాలు చేస్తే. బ్యాక్లాగ్ పోస్టులు కూడా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి పంపిస్తూ ఉన్నాయట. ఇక ఉద్యోగ ప్రకటనల కసరత్తు అంటున్నారు. మా లెక్క మాకు తేలే వరకు, మా 42% వాటా మాకు తేలే వరకు మీరు ఉద్యోగాల ప్రకటనలు ఇంకొకటి ఉద్యోగాలని భర్తీ చేసుకున్నాకే కరగనాకెత్తాను కా మాకు రిజర్వేషన్ ఇచ్చి ఇంకా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మేమేం చేసుకోవాలి? ఇంకా ఇప్పుడే ఇచ్చేసేది. ఒకవేళ 42% ఇచ్చే ఇప్పుడు ఇచ్చేది 42% నోటిఫికేషన్ కూడా ఇచ్చుకోరు. సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్. తొలుత 5 జిల్లాల్లో పైలట్ సర్వే, ఇక 5 సంస్థలకు బాధ్యతలు అప్పగింత. ఇక 2 రిజిస్ట్రేషన్ల వివాదాలు. తక్కువ భూమి ఉంటే ఎక్కువ విస్తీర్ణానికి రిజిస్ట్రేషన్, దస్తరాల్లో భూమి ఉండి క్షేత్రస్థాయిలో లేకున్న రిజిస్ట్రేషన్. ఇలా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చిక్కులేవి లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టనుంది. భూభారతి చట్టంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేస్తూ ప్రత్యేకంగా నిబంధనలు తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఆ సైట్ మ్యాప్ ఉండాలి. ఆ మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారట. ఇక సర్వే నిర్వహించే గ్రామాలు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, మూలుగుమాడు, ఇక జగిత్యాల, బీర్పూర్, కొమ్మనపల్లి, మహబూబ్ నగర్, గండీడు, సలార్ నగరు, ములుగు, వెంకటాపురం, నూరుగుజి, ఆ తర్వాత సంగారెడ్డిలో, వట్పల్లి, సాహెబ్ నగర్లో ఈ సర్వే నిర్వహించబోతా ఉన్నారట. తొలుగుత 5 జిల్లాలో పైలట్ సర్వే పటంను అంతా మ్యాప్ రూపొందిస్తారు అన్నట్టుగా. ఇక్కడే ఉండాలి, మత్తులో ముంచాలి. నైజీరియన్ డ్రగ్ ముఠా నయా దందా చేస్తుందట. డిపోర్టేషన్ తప్పించుకునేందుకు అడ్డదారులు, నకిలీ పేర్లతో వీసాలు, తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులట. నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009లో భారత్కు వచ్చాడు. గోవాలో ఉంటూ డ్రగ్స్ దందా చేసేందుకు పథక రచన వేశాడు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్టు తనపై తానే కేసు నమోదు చేయించుకొని అక్కడి కోల్వాలే జైలుకు వెళ్ళాడు. 6 నెలల అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు. ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు భారత్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈ పన్నాగం పన్నాడు. అదే కాకుండా భార్యను అడ్డం పెట్టుకుని ఈ దేశం దాటకుండా ఉండేందుకు రాజస్థాన్కు చెందినటువంటి మహిళను కూడా పెళ్లి చేసుకున్నారట. చూసుకోగా డ్రగ్స్ దందాలు చూడు ఎట్లా ఉన్నాయో. తుర్కియాతో తెంచుకుందాం వాణిజ్య సంబంధాలపై జేఏసీ కేట్ డిమాండ్. ఇక తుర్కియో ఎయిర్లైన్స్తో లీజు వద్దన్న ఎయిర్ ఇండియా అనట. పాక్ను ఎండగట్టేలా దౌత్య యుద్ధం.
ప్రపంచ దేశాలకు బృందాలను పంపనున్న కేంద్రం, విపక్ష ఎంపీలకు చోటు అంటూ ఉగ్ర పోరులో ఐక్యత చాటే యత్నం చేస్తూ ఉందట. ఇక అందం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఏఐజీలో సుందరిమన్లు, పాలమూరులో పిల్లల మర్రి, రామలింగేశ్వర ఏఐజీ హాస్పిటల్కి ఎందుకు తోలిచ్చిరి సుందరిమన్లను? ఉస్మానియా గాంధీ ప్రైవేట్ హాస్పిటల్కి ఎట్లా తీసుకుపోతారు? ఇప్పుడు అదంటే ఆయన రెడ్డి అయిన దవాఖాన కాబట్టి అడిగి పంపించారు, సరే దానికి ప్రచారం కల్పించారు బానే. కానీ ఇప్పుడు మా ఉస్మానియా గాంధీ దవాఖానకు కదా ఈ సుందరిమన్లు కదా, ఈడికి పోతే మా ఒరిజినాలిటీ తెలిసేది, మా ఆసుపత్రుల ప్రజలకు ఎట్లా అందుతుంది అనేది. నగర శివార్లోని ఎకో టూరిజం పార్క్లో సందడి. ప్రజాక్షేత్రంలోకి భరోసా అనుబంధ సంఘాలు అన్ని వర్గాల సమస్యలపై పోరాడేలా కార్యాచరణ. ఇక హరీష్ రావు నివాసానికి వెళ్ళి చర్చించిందంటే కేటీఆర్. రైట్, 2 గంటలు కూర్చుంటాట నిన్న. ఏందో మరి చూద్దాం రేపు రకరకాల చర్చలు ఉన్నాయి దాని మీద. రైట్గా వెలుగు దినపత్రిక వార్తలు. తుర్కియో అజర్బైజాన్కు దెబ్బ మీద దెబ్బ. పాక్కు మద్దతు ఇచ్చిన 2 దేశాలకు భారత ట్రేడర్ల షాక్లు. ఆ దేశాలతో అన్ని రకాల వ్యాపారాలు బంద్ చేయాలి. ఆల్ ఇండియా ట్రేడర్స్ సమావేశం తీర్మానం. టూరిజం, సినిమా షూటింగ్ల కోసం వెళ్ళొద్దని పిలుపు. ఆ దేశాల నుంచి పనులు, నగల దిగుమతులు బంద్. అక్కడి వర్సిటీలతో ఎంఓయూలు రద్దు చేసుకుంటున్న వర్సిటీలు. ఇప్పటికే భారీగా పడిపోయిన టూరిజం బుకింగ్లట. భారీగా పడిపోయినట్టు టూరిజం దెబ్బ పడదు. ఇక ఇవాటి నుంచి ఐపీఎల్ రీస్టార్ట్. ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలతో మధ్యలో ఆగిపోయినటువంటి ఐపీఎల్ 18వ సీజన్ మళ్ళీ మొదలవుతుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం రాత్రి జరిగే మ్యాచ్తో లీగ్ రీస్టార్ట్ అవుతుందంట. రైట్గా పిల్లల మర్రికి ఫిదా. ఊడల మర్రిని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, మహావృక్షం చరిత్రను వివరించిన ఆఫీసర్లు. హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్, ఎక్స్పీరియం పార్క్ విజిట్ చేసిరట. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మర్రి వద్ద మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఉన్నాయా? రైట్గా సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు. 1,00,000 మంది పుష్కర స్నానాలు హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట. కాళేశ్వరం వద్ద పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులు. బాగానే వస్తారు పబ్లిక్. మహిళ దారుణ హత్య. మేడ్చల్ జిల్లాలోని అత్వెల్లిలో శుక్రవారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్కి చెందినటువంటి దాసరి లలిత 50 సంవత్సరాలు ఉంటుందామె దుండగులు గొంతు, చెవులు, ముక్కు కోసి హత్య చేశారు. ఆపై డెడ్ బాడీపై నిప్పంటించినట. వచ్చే వారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. నిరుడు మార్చిలో కమిషన్ ఏర్పాటు. 14 నెలలు విచారణ. అన్ని అంశాలతో 400 పేజీలకు పైగా రిపోర్ట్ రెడీ. కేసీఆర్, హరీష్ రావు బహిరంగ విచారణ లేనట్లే. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు కేవలం రిఫరెన్స్లే. కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు చేసిన వివరాలే కీలకం. గత ప్రభుత్వ పెద్దల పాత్రను బయటపెట్టిన అధికారులు అంటూ కేసీఆర్ను పిలుస్తారు, హరీష్ రావును ఎంక్వైరీకి పిలుస్తారని అది ఏం లేవు. కనీసం వాళ్ళని ఒక మాట కూడా మాట్లాడకుండానే ఇప్పుడు ఎంక్వైరీ పూర్తి అయిందంటే పూర్తి స్థాయి ఎట్లా జరుగుతుంది, వాళ్ళకి ఎట్లా శిక్షలు పడతాయి, ఏమవుతుంది లెక్క. ఇక తుది దశకు ఫార్ములా ఈరేస్ కేసు. ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించనున్న ఏసీబీ. దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో రిపోర్ట్ రెడీ. కీలకంగా మారిన ఈరేస్ అగ్రిమెంట్లు, హెచ్ఎండిఏ బోర్డు ద్వారా చెల్లింపులు. ప్రాసిక్యూషన్ విచారణకు సర్కార్ అనుమతి కోరనున్న ఆఫీసర్లు. పర్మిషన్ రాగానే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయబోతా ఉన్నారట. సో ఇగో ఇది ఏది ఇవి మళ్ళా ఈ దుమ్ము దులిపిరు. మళ్ళీ ఈ 2 ఫైళ్ళు మళ్ళీ ఎన్నడు బీరువాల పెడతారో తెలియదు, చూడాలి. ఔటర్ వెంట సోలార్ గ్రిడ్. హైదరాబాద్ చుట్టూ 160 కిలోమీటర్ల మేర సోలార్ పవర్ ఉత్పత్తి. ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. వచ్చే 10 ఏళ్ల డిమాండ్కు తగ్గట్టు కరెంటు ఉత్పత్తి కార్యాచరణ. గ్రేటర్లో ఫుట్పాత్లు, నాలాలపైన సోలార్ ప్యానల్స్. ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు. విద్యుత్ సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసిందట. ఇక హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వెంట సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు రెడీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండు నిన్న దానికి సంబంధించి. అయితే ప్రస్తుతం మన పవర్ డిమాండ్ మన కాడున స్థాపిత విద్యుత్ సామర్థ్యమే 17,500 మెగావాట్లు ఏముంది. అయితే రాష్ట్రంలో కరెంటు డిమాండ్ 31,808 మెగావాట్లకు చేరొచ్చు అని చెప్పి ఫ్యూచర్ అంచనా కోసం ప్యానల్ పెట్టాలని చూస్తున్నారట. హైదరాబాద్లో స్మార్ట్ పోల్స్. హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వీటిని ముందుగా సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, తర్వాత కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఫ్యూచర్ సిటీలో పూర్తిగా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. అక్కడ విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయట కనిపించకూడదు. ఇప్పటికే ఉన్న హై టెన్షన్ లైన్లు కూడా అక్కడ నుంచి తరలించాల్సి ఉంటుంది. అందుకు తగిన రూట్ మ్యాప్ సిద్ధం చేయండి అని అధికారులకు సీఎం ఆదేశించారు. అమెరికా లాంటి దేశాలలో మొత్తం అండర్ గ్రౌండ్. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్. ఎవరిని ఉపేక్షించేది లేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాట. ఇక అమెరికా నుంచి భారీగా క్రూడాయిల్ దిగుమతులు. యుఎస్ నుంచి ఇండియా క్రూడాయిల్ సప్లై పెంచుకుంటోంది. త్వరలో బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ను కుదుర్చుకోనున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి మరింత క్రూడ్ ఆయిల్ను ఇండియాకు దిగుమతి చేసుకునే అవకాశం ఉందట. క్రూడ్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నారట. ఇక 50 లక్షల టన్నుల వడ్లు కొన్నాం. 2023తో పోలిస్తే 3 ఇంతలు ఎక్కువ. మంత్రి ఉత్తమ్. ఎంత మన టార్గెట్ ఎంత మరి?
మన టార్గెట్ ఎంత? ఇప్పుడు 50 లక్షల టన్నుల వడ్డు కొన్నాం శనార్థి తెలంగాణలో. మన టార్గెట్లు ఉన్నాయి 2023తో పోలిస్తే 3 ఇంతలు ఎక్కువ అని చెప్పి మంత్రి ఉత్తమ్. యాసంగిలో 70 లక్షల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు ఎలాంటి సమస్యలు రానివ్వద్దు, తడిసిన వడ్లు కూడా కొంటాం, రైతు సంక్షేమమే మా ధ్యేయం. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడంటూ వడ్లు తడిసిపోయి ఎక్కడికక్కడ కొట్టుకపోతా ఉన్నా కూడా దాన్ని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఎవరు చూడాలి మరిగా? మన పోలీసులు వరల్డ్ నెంబర్ 1 అట. డ్రగ్స్ కంట్రోల్లో మొదటి స్థానంలో హెచ్న్యూ. దుబాయ్లో వరల్డ్ పోలీస్ సమిట్ 2025 వివిధ కేటగిరీలో పోటీపడ్డ 138 దేశాల పోలీసులు. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు అందుకున్న సిబి ఆనంద్. ఇటీవల ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ర్యాంకింగ్స్లోనూ నంబర్ 1గా రాష్ట్ర పోలీసులు ఉన్నారట. ఈ నెంబర్ 1లో ఉండాలనే కోరుకుందాం. కాకపోతే పూర్తి స్థాయిలో కంట్రోల్ అమల్లో చూపిరి, డ్రగ్స్ కంట్రోల్ చేయండి. గాడ ఇప్పుడు నా చిగురుపాటి నమ్రత దొరికిందా? కేసు ఏమైంది చెప్పురి, ఉందా ఆ కేసు? ఒమేగా హాస్పిటల్ సిఇఓ. డాక్టర్లు లేకున్నా హాస్పిటల్కు అడ్డగోలు అనుమతులు, సర్టిఫికెట్లు వెరిఫై చేయకుండానే రెన్యువల్స్. అవినీతికి పాల్పడుతున్న పలువురు డిఎంహెచ్ఓలు. ఆ తర్వాత ఇటీవల టీజీఎంసీ తనిఖీల్లో బయటపడ్డ ఆఫీసర్ల భాగోతం. రాష్ట్ర వ్యాప్తంగా 450 కేసులు నమోదు. హాస్పిటల్స్, క్లినిక్స్, ల్యాబ్స్కు అనుమతుల్లో రూల్స్ పాటించడం లేదని నిర్ధారణ. ఇంత జరుగుతున్నా పట్టించుకొని ఉన్నతాధికారులు. సూర్యాపేట కలెక్టర్ నివేదికతో డిఎంహెచ్ఓపై విచారణ. మంత్రి దామోదర్ ఆదేశాలు జారీ చేసినట. రూల్స్కు విరుద్ధంగా హాస్పిటల్, క్లినిక్స్, ల్యాబ్స్కు జిల్లా వైద్యాధికారులు అనుమతులు ఇస్తున్నారని చెప్పి ఒక వార్తను మనం వెలుగు దినపత్రికలో చూస్తూ ఉన్నాం. ఇక గ్రూప్స్ ఉద్యోగాల భర్తీపై పిటిషన్ డిస్మిస్ చేసిరట. గ్రూప్ 1కు సంబంధించి విచారణ పూర్తయిన జీవో 29పై రిట్ పిటిషన్ వేస్తారా? మండిపడ్డ సుప్రీంకోర్టు. పిటిషనర్లకు జరిమానా విధిస్తామని హెచ్చరిక. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు విత్డ్రాకు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఇటువంటి పని చేయదు. అసలు విషయం ఏంటంటే ఫస్ట్ పోతేనేమో ఇంకా కాలేదన్నారు, తర్వాత పోతేనేమో అయిపోయింది కదా టైం అంటారు. కొట్టుకపోయిన చెక్ డ్యాంల చెల్లింపులపై విజిలెన్స్ ఎంక్వైరీ. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 29 చెక్ డ్యాంల నిర్మాణం. కట్టిన వెంటనే కొన్ని, కడుతుండగానే మరికొన్ని కొట్టుకుపోయినాయి. అయినా కాంట్రాక్టర్లకు 287 కోట్లు చెల్లించిన గత సర్కారు. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అంట. పప్పు బెల్లం లెక్క వంచిపెట్టారు గతంలో. పప్పు బెల్లమే తిన్మార్. చూస్తే ఇక అమెరికాను అందరూ వాడుకుంటున్నారు. అందరి సంగతి తేలుస్తా. ఫ్రీగా ఇస్తే వద్దనడానికి నేనేమైనా పిచ్చోన్నా? ట్రంప్కు 3400 కోట్ల విమానం గిఫ్ట్గా ఇచ్చిన ఖతారట. కదా, ఎవరిచ్చినా తీసుకుంటారట కాక. 3400 కోట్ల విమానం ఇచ్చారు ట్రంప్. ఖతారోడు ఫ్రీగా ఇస్తే మేము ఎందుకు కూకుంటా, తీసుకుంటాం కదా అంటే. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇవాళ రేపు భారీ వానలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు పడబోతాయి. భారీ జిల్లాలు ఉన్నాయంట ఇక్కడ. ఇక ఆ జిల్లాలో జనం చూస్తారు, అవి రావు. అది పరిచయం ఉంటుంది. 1,05,000 అమెరికా నుంచి డబ్బు పంపితే పన్ను బాధుడు. విదేశాలకు నగదు బదిలీలపై 5% పన్ను విధిస్తూ బిల్లు తిరస్కరించిన ప్రతినిధుల సభ. బడ్జెట్ కమిటీ సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెడతామన్న స్పీకర్. బిల్లు అమలైతే ప్రవాస భారతీయులకు భారమే. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు ఉన్నారు. కొత్త పన్నుతో వీరిపై 13,688 కోట్ల మేర భారం పడుతుందట. అమెరికా నుంచి దేశంలోకి తగ్గుతున్న నగదు బదిలీలు భారత్ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం. అమెరికా పౌరులకు పన్ను నుంచి మినహాయింపట. వాళ్ళు పంపుకోవచ్చట. ఇక కాదు, పైసలు పంపితే కూడా అలాగే కట్ చేస్తాడు చూసుకోయిగా. యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్ నుంచి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంటున్న ట్రంప్ మిస్టరీ. భారత్ విషయంలో చర్చనీయాంశంగా అమెరికా అధ్యక్షుడు వైఖరి. మోదీకి ప్రాధాన్యం ఇస్తూనే పన్ను మోత. వాణిజ్య చర్చలు జరుగుతుండగానే జీరో ట్యాక్స్ అంటూ వ్యాఖ్యలు. ఐఫోన్ యూనిట్లను భారత్ నుంచి తరలించాలని యాపిల్కు సూచన. భారత్ పాక్లను ఒకే ఘటాన కట్టే వైఖరి. టర్కీతో క్షిపణుల విక్రయం కాంట్రాక్టు. తొలుత హడావిడి చేసినా చివరికి చైనా పైన సానుకూల వైఖరట. ఏందో ఈ అమెరికా గురించి ఒకటి రాయాలి నేను. నెలాఖరులోపు కాళేశ్వరం నివేదిక. కేసీఆర్, హరీష్ రావును పిలవకుండానే విచారణ పూర్తయింది. పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోపు 22వ తేదీ తర్వాత నివేదికను ప్రభుత్వానికి అందించనుందట. మరి అప్పటికన్నా వస్తుందా? మళ్ళీ ఈ వార్తకే సరిపోయింది. కేసీఆర్తో మాట్లాడకుండా హరీష్ రావుతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో మాట్లాడకుండా. పోలవరంపై 28న ప్రధాని సమీక్ష. వర్చువల్ గా హాజరు కానున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సీఎంలు. ముంపు ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలంటున్న తెలంగాణ. ఇక హైదరాబాద్లో డేటా సిటీ. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్. పెరిగే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. ఇక ఉత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఫ్లోటింగ్ ప్లాంట్లు, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, ఫుట్పాత్లు, నాలాలపై సౌర విద్యుత్ శక్తికి అవకాశాలు పరిశీలించండి. సిటీలో స్తంభాలు, లైన్లు, టవర్లు బయట కనిపించొద్దు. జిహెచ్ఎంసీ పరిధిలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయండి. విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇక నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం పీడీ యాక్ట్ పెట్టండి, పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీ చేయాలి, వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్. పెట్టాలి, పైన కేసులు పెట్టాలి. బరాబర్. ఐసీయూలో పిల్లలతో అందాల భామల ముచ్చట్లు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించిన ప్రపంచ సుందరి పోటీదారులు. హైదరాబాద్ శివార్లోని ఎకో పార్క్ సందర్శన. మహబూబ్ నగర్లోని పిల్లలమరి వద్దకు బతుకమ్మ ఆడి మొక్కలు నాటిన సుందరిమణులు. ఏఐజీ హాస్పిటల్లో పిల్లలను బలకరిస్తా ఉన్నారట వీళ్ళందరూ. ఈ పలకరించేది ఏదో, ఈ పిల్లలు పలకరించేది ఏదో నీలోఫర్ హాస్పిటల్కి వస్తే గీడికి ఎర్రగడ్డ హాస్పిటల్ పిచ్చి ఆసుపత్రికి వస్తే వాళ్ళ పిచ్చి అన్న తక్కువ జరా. మహబూబ్ నగర్లోని పిల్లలమరి చెట్టు వద్ద ప్రపంచ సుందరిమణులని మనం చూడొచ్చు. ఇక్కడ రక్షణ రంగానికి మరో 50,000 కోట్లు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యమే కారణం. మొత్తం రక్షణ బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటే అవకాశం అట. రక్షణ రంగానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం చేయబోతా ఉన్నారట. రక్షణ రంగానికి మరో 50,000 కోట్లు అదనంగానట. విజయ్ షాపై చర్యలు తీసుకోండి. మోదీకి కర్నల్ సోఫియా బంధువుల వినతి. తుర్కీ ఉత్పత్తులు వద్దు. యాపిల్ల దిగుమతిని నిలిపివేసిన ఢిల్లీ మండి. ఆభరణాలు కొనమన్న లక్నో వ్యాపారులు. పాక్ సరిహద్దుల మీదుగా భారత్కు ఆఫ్ఘాన్ ట్రక్కులు. తాలిబాన్ మంత్రితో జైశంకర్ చర్చలో నిర్ణయం తీసుకున్నట. ₹100 కోట్ల పన్ను ఎగవేత. లగ్జరీ కార్ల డీలర్ అరెస్టు. హైదరాబాద్లో బాషారత్ అదుపులోకి. అహ్మదాబాద్కు తరలింపు. కార్లు కొనుగోలు చేసిన వారిలో నేతలు ప్రముఖులు. పన్ను ఎగవేతతో సంబంధం ఉన్న వారిపైన దర్యాప్తు చేస్తా ఉన్నారట. నేతలది పెద్ద ప్రముఖులు ఇలా బయటకు ఏవని పేరు రాదులే, అంత అవుతుంది. పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల డిఏ 25% పెంచండి, 3 నెలల్లో అమలు చేయండి. రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గట్టిగా అసెంబ్లీ మండలి ఒకే చోట పార్లమెంట్ తరహాలో ఏర్పాటు. పనులను పరిశీలించిన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తాను. ఏమైనా పోగల ఇదేదో పరిచయం. పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల డిఏ 25% పెంచండి, సుప్రీంకోర్టు చెప్పిందట. 3 నెలల్లో అమలు చేయండి. రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం అంట. మన రాష్ట్రం నుంచి కూడా ఎవరైనా ఉద్యోగులు పోతే మన తాన ఆగమే ఉంటుంది. అయితే ఇప్పటిదాకా అసెంబ్లీ మండలి వేరువేరు ఉండే. వాస్తవానికి మండలి నడవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం పక్షం నుంచి మంత్రులు ఉండాల్సిందే. అయితే ఈ అసెంబ్లీ నుంచి ఆడికొచ్చే వరకల్లా లేట్ అవుతుంది. కాబట్టి దీన్ని పక్కకే పెట్టినట మంత్రి ఎవరు మన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు అది పరిశీలించినట. నా వ్యాఖ్యలు వక్రీకరించారని చెప్పి ఆమె. నేను పాత గవర్నమెంట్లో మంత్రులన్నా ఇప్పటి వాళ్ళు అంటలేనా అంటుంది. గట్టిగా వచ్చే వర్షాకాల సమావేశాల కల్లా అసెంబ్లీ కొత్త రూపు సంతరించుకోనుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలోనే అసెంబ్లీ మండలి భవనాలను ఒకే దగ్గర నిర్వహించనున్నారు. అసెంబ్లీ భవనంలో ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్న హాల్తో పాటు గతంలో సమావేశాలు జరిగిన హాల్ కూడా ఉంది. ఆ హాల్లో శాసన మండలి సమావేశాలు జరిగేలా ఏర్పాటు చేస్తున్నారు. శాసన మండలిని శాసనసభ భవనంలోకి తరలించేందుకు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో ఇప్పుడు మండల్లో కూడా ఎక్కువ సార్లు మంత్రులు ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. ఈడికెళ్ళాడికి నడవాలంటే ఇబ్బంది అవుతుంది. కార్లేం ఓనికి కూడా పెద్దగా అంత దూరం లేవు. రైట్గా శనార్థి తెలంగాణ వార్తలు చూద్దాం. రాష్ట్ర సర్కార్ లెక్క తప్పింది. అన్నదాతల అరిగోస. ఈసారి 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగు, 129.35 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి. ప్రభుత్వం కొనుగోలు చేసింది 50 లక్షల మెట్రిక్ టన్నులే. మిగతా ధాన్యం కొనుగోళ్ల కోసం రైతుల పడిగాపులు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం, సకాలంలో ధాన్యం కొనుగోలు జరగక అన్నదాతలు ఆగమాగం. అందులోనూ రైతులను దెబ్బతీస్తున్న అకాల వర్షాలు. టార్పలిన్ల కొరతతో అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్న ధాన్యం పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర సర్కార్ లెక్క తప్పింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం బోల్తా కొట్టినట్టే కనిపిస్తుంది. అన్నదాతలు పండించిన పంట, సర్కారు కొనుగోలు చేసిన ధాన్యానికి మధ్య భారీ వ్యత్యాసమే కనిపిస్తుంది. పైగా యాసంగిలో భారీ ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి యాసంగిలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. అయితే ఈ స్థాయి వరి సాగు వల్ల 129.35 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని ప్రభుత్వం ముందే అంచనా వేసింది. అయితే ఎంత దిగుబడి వచ్చినా ప్రతి గింజను కొంటామని చెప్పారు. కానీ ఇప్పుడు 50 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారట. మరి మిగతా ఓది ఎవడు కొనాలి, ఏం కథ అనేది ఆవేదన. ప్రతి గింజ కొంటాం, రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దు. సన్నదొడ్డు వడ్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అధిక తూకం, రవాణా ఇబ్బందులు రానివ్వద్దు. పేమెంట్ వెంటనే రైతుల అకౌంట్లో పడేలా చర్యలు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నాం. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఉత్తమ్. మరి మిగతాది 50 లక్షలు పోతే ఇంకా 79 లక్షల మెట్రిక్ టన్నులు సగం కూడా కొనలేదన్నట్టు కదా. తుది దశకు కాళేశ్వరం విచారణ. దాదాపు 400 పేజీలతో రిపోర్టు తయారు. 20వ తేదీ తర్వాత ప్రభుత్వానికి నివేదిక. కేసీఆర్, హరీష్ రావు, ఈటలకు ఊరట. బహిరంగ విచారణకు రాజకీయ నాయకులను పిలవద్దని చెప్పేసి కమిషన్ నిర్ణయించిందట. మరి ఎట్లా
లోపల విచారించారు బహిరంగ విచారణకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్నది. మేడిగా ఇప్పుడు ఏందన్నట్టు ఈ కమిషన్ ఏది కొండను తవ్వి 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 ఎలుకను బయటకు పంపించి ఎలుకను కాదు ఎలుక రోతను ఓకే ఎలుక కూడా వెళ్ళలే ఇంకా వెళ్ళదు కూడా. చూద్దాం దాన్ని ఏమవుతుందో కమిషన్ రిపోర్ట్. కానీ విద్యుత్ పంపిణీలో పెను మార్పులు, అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలి. సబ్ స్టేషన్ల అప్గ్రేడేషన్ అవసరం. హైదరాబాద్ డేటా సెంటర్ హబ్గా మారబోతుంది. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ లైన్లన్నీ భూగర్భంలోనే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిందట. సీఎం మార్పు ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న రేవంత్ పై మంత్రులు గరం. బట్టి రేవంత్ మధ్య తారాస్థాయికి విభేదాలు. మంత్రివర్గం కూడా రెండుగా చీలిపోయింది. రేవంత్ తప్పులన్నీ హైకమాండ్ వద్ద ఉన్నాయి. లోకల్ ఎన్నికల తర్వాత రేవంత్ను మార్చొచ్చు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని చెప్పి అది అందరికీ సూచనగా అనిపిస్తూ ఉంది. మార్చే అవకాశం ఉందని చూడాలి. బ్రహ్మోస్ క్షిపణి పనితీరు అత్యద్భుతం. ఈ మిసైల్ను తట్టుకోవడం పాక్ చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల కాదు. అమెరికా రిటైర్డ్ కర్నల్ జాన్ స్పెన్సర్ సంచలన కామెంట్ చేసినట. ఈ బ్రహ్మోస్ను తట్టుకునేటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదట ఏ దేశం దగ్గర. ఇక కొండా మాటల మంటలు, కమిషన్లు తీసుకొనిదే మంత్రులు పనిచేయరు, తాను అలాంటి దాన్ని కాదని కామెంట్స్. సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం. ఆ మంత్రుల పేరు చెప్పాలన్న కేటీఆర్. మంత్రులు కమిషన్లపై నీకు తెలియదా కేటీఆర్ గారు, మీరు కూడా మంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు నడవలేదా వ్యవస్థ? మంత్రులు కమిషన్లపై సీఎం సమాధానం చెప్పాలి, వెంటనే దర్యాప్తు చేయించాలని కిషన్ రెడ్డి డిమాండ్. తన మాటల్ని వక్రీకరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల గురించి అన్నట్టుగా సురేఖ వివరణ ఇచ్చింది. ఇక డిఫెన్స్కు మరో 50,000 కోట్లు. శీతాకాల సమావేశంలో సప్లిమెంటరీ పద్దు పెట్టే ఛాన్స్ ఉందంట. రక్షణ బడ్జెట్లో సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆయుధాల ఖర్చు కోసం నిర్ణయం. పాక్తో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ శాఖ మరింత బలోపేతం చేసేందుకు 50,000 48 గంటల్లో 6 ఉగ్రవాదులు హతం. 2 ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాం. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన కట్టుబడి ఉన్నాం. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ అధికారుల వెల్లడి. శ్రీనగర్లో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించినట. 48 గంటల్లో 6 ఉగ్రవాదులను హతం చేసిరు, కానీ ఆ 4 మాత్రం దొరికించుకోవాలి ఇప్పటిదాకా. పిక్చర్ అభి బాకీ హే. ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే. సమయం వస్తే పూర్తి సినిమా చూపిస్తాం. పాక్పై క్షిపణిదారుల శబ్దం ప్రపంచమంతా వినిపించింది. దేశ సరిహద్దులు వాయుసేన వల్ల సురక్షితం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భుజ్ వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించిందట. ఇక మళ్ళీ కోరల్సి వస్తున్న కరోనా. హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో భారీగా కేసులు. థాయిలాండ్, చైనాలోనూ నమోదు. ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలని సూచనట. మళ్ళా కరోనా వచ్చి పాడవుతుందట. హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో భారీగా కేసులు నమోదైనాయట. థాయిలాండ్, చైనాలోనూ పెరిగిపోతూ ఉందట కరోనా. మళ్ళీ ఈడికెప్పుడు దిగమత అవుతుందో అది. సాక్షి. ఇక వెయిట్ లిఫ్టింగ్ బాబానంట. వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్లో బామ్మ వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్న 70 ఏళ్ల రోషిని అని చెప్పేసి ఒక వార్త. 70 సంవత్సరాలు ఉందంట. వెయిట్ లిఫ్టింగ్లో 70 సంవత్సరాల మహిళనా? మంచిగా ఉన్నది కథ. 70 ఏళ్ళు అయితే అన్ని రెడ్డిలకి పోలీసులని వాళ్ళ పేపర్లు అలా రాస్తుంది. షో మళ్ళీ సురు. అదో డ్రామా. షో మళ్ళీ సురు. నేటి నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం. బెంగళూరుతో కోల్కతా ఢీ అయిపోయింది. ఇక కేంద్ర దౌత్య మార్గం. పాక్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి వివరించేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపాలని కేంద్రం నిర్ణయించింది. మసూద్ అజార్కు 14 కోట్లు. జైషే అధినేతకు 14 కోట్లు ఇవ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆరోపించారు. ఇకపై కుదరదు. మైనింగ్ వంటి ప్రాజెక్టులకు కార్యకలాపాలు మొదలయ్యాక పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక భారత్ తీరుపై సిజేఐ ఆక్షేపణ. జస్టిస్ బేలా మాధుర్య త్రివేదికి వీడుకోలు పలకరాదన్న ఎస్సీబీఏ నిర్ణయాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ తప్పుబట్టిందట. ఎందుకు పలుకోద్దంటారు మరి వాళ్ళు? ఆడేముందో కథ. 5% రెమిటెన్స్ పన్ను అంట. మనోళ్లపై ట్రంప్ మరో పిడుగు. గ్రీన్ కార్డు దారులకు కూడా వర్తిస్తుందట. ఇక జూలై 4 నుంచి అమలయ్యే అవకాశం ఉంది. ₹1,00,000 పంపిస్తే 5,000 అటేనట. అంతే. సారీ నో లారీ. ధాన్యం అమ్ముకునేదెట్టా అంటున్న రైతులు. వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లో కుప్పలుగా వడ్ల రాసులు. కొన్ని చోట్ల లారీలు లేవంటూ కాంటా వేసేందుకు నిరాకరిస్తున్న నిర్వాహకులు. ఇగో మొలకలు వచ్చినాయి చూడుగా. కొన్న ధాన్యం తరలింపులోనూ రోజుల తరబడి జాప్యం. ట్రాక్టర్ల ద్వారా తరలించుకుంటామంటే హమాలీలు లేరంటున్న వైనం. ఈ యాసంగిలో దాదాపు 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా. 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని లెక్కలు వేసిన అధికారులు. అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉన్న తప్పిన ప్రణాళిక. ఇప్పటి వరకు మొత్తం 51.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ. సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్నట్టు అంచనా. అకాల వర్షాలు, ముందస్తు రుతుపవనాల వార్తలతో ఆందోళనలో రైతులు ఉన్నారట. ఇది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమరి శాఖ పరిస్థితి. కోటి 30 లక్షల టన్నులు ఉన్నాయట.
వడ్లేవు. లారీలు అందుబాటులో ఉంచాలని ఆదేశించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 20 రోజులైనా కాంట కాలేదు. నాకు ఉన్న 3 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కాంటా పెట్టలేదు. అదేమంటే లారీల కొరత ఉందని చెప్తున్నారు. రోజు కేంద్రానికి వచ్చి ఎప్పుడు కాంట పెడతారని ఎదురు చూస్తున్నా రైతులం చాలా ఇబ్బందులు పడుతున్నాం, ప్రభుత్వం తొందరగా వడ్లు కొనాలని చెప్పి కొల్లి తిప్పారెడ్డి అంటా ఉన్నాడు. రైతు ఆయన బాధ అది. తూకం వేసిన లారీలు లేక ఎక్కడదక్కడ ఈ డిపార్ట్మెంటే ఆగమైపోయింది మొత్తం. రైలు పట్టాలకు ఫెన్సింగ్ వేయబోతా ఉన్నారట. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్గాల్లో రైల్వే ట్రాక్కు ఇరువైపులా ఫెన్సింగ్ వేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. దాదాపు అన్ని లైన్ల 130 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లేలా సామర్థ్యం పెంచిన ఈ నేపథ్యంలో ట్రాక్పై ఎలాంటి అంతరాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకురట. పశువులు గిశువులు రాకుండా పోడు భూముల్లో జలసిరులు పండిస్తూ ఉన్నారట. ఇక నిజంగా డ్రెస్ వేసుకున్నట్లే కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ సంస్థలు దుస్తుల ఎంపికలో వర్చువల్ ట్రయాన్ టెక్నాలజీని తెస్తున్నారట. ఈ క్రమంలో మంచిర్యాలకు చెందిన 2 బాలురు ఇలాంటి టెక్నాలజీని సొంతంగా అభివృద్ధి చేసి ఔరా అనిపించారు. ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసిన రోహన్ సుధన్య సన్నిత్ శెట్టి ఈ అప్లికేషన్ తయారు చేసిరట. అంటే ఇప్పుడు నువ్వు అమెజాన్లో ఒక షర్ట్ చూసినావు, ఓకే, ఆ షర్ట్ నువ్వు ట్రయల్ వేయాలంటే ఎట్లా? నీ ఫోటో దానికి పెడితే ఆ షర్ట్ వేసుకున్నట్టు ఉంటుంది అట. ట్రయలింగ్ కూడా అయిపోతుంది. ఇక పవర్ఫుల్గా ఉండాలి. 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు డిమాండ్. అందుకు తగినట్లుగా ఉత్పత్తికి ప్రణాళికలు వేయండి. క్లీన్ ఎనర్జీ, పంపుడు స్టోరేజీ, ఫ్లోటింగ్ సోలార్పై దృష్టి పెట్టాలి. ఓఆర్ఆర్ పొడవున ఈ ఏదైతే ఈ పలకలు పెడతా ఉన్నారు సౌర పలకలు, దానివల్ల వచ్చే వ్యర్థాలు నీకు చాలా డేంజరస్ ఉంది. అది దాంతో వ్యర్థాలు, తర్వాత దాని నుంచి వచ్చేటువంటి హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ తోటి దాంట్లో ఒక 100% ఆ పలకలు తీసుకుంటే దాంట్లో నుంచి ఎంత % కరెంటు పోతుంది, మిగతాది ఎటు పోతుంది? మిగతాది వేరే రూపంలో మారుతుంది. రక్షణకు మరో 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ శీతాకాల సమావేశాల్లో అనుబంధ బడ్జెట్ పెడతారట. ఏంట్రీ 700 ఏళ్ళ పిల్లల మరిని సందర్శించిన మిస్ వరల్డ్ 2025 అందాల బామలు. మహావృక్షాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన పోటీదారులు నమస్కారం తెలంగాణ జరూరు ఆనా అంటూ నినాదాలు చేసిరట. ఇక అందాల పోటీలు, అధికారుల సిగపట్లు పడతావురట. బాగానే ఉన్నది కదా. ఒక్క ఆర్తాడి పంటకైనా నీటిని కేటాయించండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వ వాదన. విచారణ జూలై 23-25 వాయిదా. ఈ లోపు ఆర్తాడి పంట ఎండిపోతుంది. విభేదాలు ఒట్టి మాట, కేసీఆర్ మాటే మా బాట అంటారు ఇద్దరు. సమన్వయంతో సాగాలని కేటీఆర్ హరీష్ కీలక భేటీలో నిర్ణయం. హరీష్ రావు నివాసంలో 2 గంటల పాటు మంతనాలు. కేసీఆర్ కుటుంబంలో విభేదాలంటూ జరుగుతున్న ప్రచారంపై చర్చ. తమ మధ్య ఎలాంటి పురపచ్చాలు లేవని మా అందరికీ తెలుసు. ఓ కథనం ప్రకారం వస్తురు, అంతే, లేవని సంకేతాలు ఇవ్వాలని నిర్ణయం. ఎలకతుర్తి సభ స్ఫూర్తితో పార్టీ క్షేత్రస్థాయి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట. హరీష్ నివాసంలో కేటీఆర్. ఇక మళ్ళీ కరోనా మహమ్మారి పలు దేశాల్లో హై అలర్ట్. ఇది సాక్షిలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక నల్లమలలో నిశ్శబ్ద నరమేధం. 2 ఏళ్లలో 770 మంది చెంచుల మృత్యువాత. అబ్బా, నల్లమలలో నిశ్శబ్ద నరమేధం జరుగుతూ ఉందట. అదేందో చూడే. ఇక వచ్చే 2 రోజుల్లో భారీ వర్షాలు, వేగంగా కదులుతున్న నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం. రాష్ట్రంలోని 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట. ఇక మొత్తం దేశం, సైన్యం, ప్రధాని మోడీ కాళ్ళ మీద పడ్డాయి. ఆపరేషన్ సింధూర్పై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు హెచ్చరించినా మారని బీజేపీ నేతల తీరు. సోఫియా ఖురేషిపై మరో నేత అనుచిత వ్యాఖ్యలు. భారత సైన్యాన్ని అవమానించడమేనంటూ విమర్శలు వెలువడాయి. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం చెప్పినటువంటి వ్యాఖ్యలు. మొత్తం దేశము, సైన్యం, ప్రధాని మోడీ కాళ్ళ మీద పడ్డాయట. ఇక ఇంత పైత్యం వీళ్ళకు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి కేంద్రం విముఖత. కాల్పుల విరమణకు రేపటితో ముగింపు. పాక్ మంత్రి ఇషాక్ దార్ అంటున్నాడు. ఇక 10,000కు పైగా ఇండ్లు ధ్వంసం. కాశ్మీర్లో పాక్ దాడుల ఫలితం 10,000 ఇండ్లు ధ్వంసమైనాయట. మరి మనం ఇవన్నీ పెట్టి కాపాడినామని చెప్తిరి, 10,000 ఇండ్లు ఎట్లా ధ్వంసమాయ? మంత్రుల కమిషన్లు ఫుల్ ఖజానా డల్. మంత్రుల కమిషన్లు ఫుల్, సర్కార్ ఖజానా డల్లు. అరే ఈ ఎత్తిప్రాసలు మంత్రులు డబ్బులు తీసుకొని ఫైళ్లు క్లియర్ చేస్తారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ అవినీతిని మంత్రి నిర్ధారించారంటున్న విశ్లేషకులు. ఇప్పటికే మెజార్టీ మంత్రులపై కమిషన్ల ఆరోపణలు. గతంలో సచివాలయంలోనే ధర్నాకు దిగిన కాంట్రాక్టర్లు. ఆర్ ట్యాక్స్ పై రాహుల్ కు ఇటీవల రియల్టర్ల ఫిర్యాదు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అని గతంలో ప్రధాని ఆరోపణ. 30% కమిషన్లు తీసుకుంటున్నారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే. కొండా సురేఖ వ్యాఖ్యలపై అధికార పార్టీలో అంతర్మదనం. రాష్ట్రంలో నడుస్తున్నది కమిషన్ సర్కార్. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లు బయట పెట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. ఇక గత ఆర్థిక సంవత్సరంలో పడిపోయిన రాష్ట్ర ఆదాయం
ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో వచ్చింది 3వ వంతే. 2.21 లక్షల కోట్లు అంచనా వచ్చింది 1.67 లక్షల కోట్లు. కుప్పగొలిన రియల్ ఎస్టేట్ రంగం, తగ్గిన జీఎస్టీ వసూళ్లు, సగానికి పైగా పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి 2023-24తో పోల్చితే 1285 కోట్ల రూపాయల రాబడి తగ్గుదల. కోవిడ్ను మినహాయిస్తే రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. కాకు సమర్పించిన వార్షిక నివేదికలో సర్కార్ చెప్పిందట. ఈ యథేచ్ఛగా కల్తీ విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు రైతుకు అందట్లేదు. విత్తన తయారులో కంపెనీల ఇష్టారాజ్యం, నకిలీ విత్తనాలతో మునిగిన ములుగు రైతు. రాష్ట్రానికి ప్రత్యేక విత్తన చట్టం అవసరం. తెలంగాణ వ్యవసాయ కమిషన్ వెల్లడి. రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పట్టిన నివేదిక. ఈ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ సమరశంకం పూరిస్తుందట. ఈ సమస్యలను సృష్టించిందే బీఆర్ఎస్. దళిత ద్రోహి కాంగ్రెస్, నీ పార్టీ దుర్మార్గపు చరిత్ర తెలుసుకో రేవంత్. మహేష్ కుమార్ను పీసీసీ అధ్యక్షుని చేసే ముందు మిగతా పార్టీలను అడిగారా? ఆ పదవి దళితునికి ఎందుకు ఇవ్వలేదు? నిత్యం రాహుల్ గాంధీ భజనే తప్ప ఖర్గేను ప్రధానమంత్రిని చేయాలని ఎన్నడైనా కోరావా? 46 ఏళ్ల గాంధీలే కాంగ్రెస్ను అధ్యక్షులు. మరి నీ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడ? సీఎంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయిందట. వీళ్ళు చేయరు, వాళ్ళు చేయరు. ఈయన కూడా కొంచెం జరగాయని చెప్పేసి అప్పుడు కేసీఆర్ అన్నది లేదు. ఎన్ఆర్ఐలపై ట్రంప్ బాధుడు. స్వదేశానికి పంపే నగదుపై 5% ట్యాక్స్ ప్రతిపాదన. ఇక మూసీ హద్దులు నిర్ధారించాలి, గరిష్ట ప్రవాహ స్థాయిని గుర్తించాలి. ఇక సున్నపు గనుల లీజుపై చేతులెత్తేసిన కేంద్రం. అవకతవకలపై టీఎంఓకు సామాజిక కార్యకర్త ఫిర్యాదు. 3 నెలల తర్వాత స్పందించిన కేంద్ర గనుల శాఖ. ఫిర్యాదును రాష్ట్ర మైనింగ్ శాఖకు పంపుతున్నట్టు రిప్లై. సూర్యాపేట గనుల్లో ఎంఎండిఆర్ చట్టానికి సున్నం. అటవీ శాఖ ఎన్ఓసి లేకుండానే గనుల ఈవేలం. ఈ అటవీ శాఖ అనుమతులు లేకుండా ప్రభుత్వం దొంగతనంగా మైహోం రామేశ్వరరావుకి ఏది మేలచెరువు మండలం వేపలమాధారం విలేజ్ సర్వే నెంబర్ 3లో ఎన్ని కట్టబెట్టిరు మీరు? ఒక్కటా? గనులకు సంబంధించి ఇష్టం వచ్చిన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు బీఆర్ఎస్ పార్టీ కారణం. ప్రతి సమస్యకు బీఆర్ఎస్ పార్టీ 100% కారణం. మూలాలు అక్కడనే ఉన్నాయి. అంతే. థ్యాంక్ యూ సో మచ్.